సీఎం జగన్ పై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి అలిమినేని సురేంద్రబాబు. ఏపీని అప్పుల పాలు చేసిన ఘనత సీఎంకే దక్కుతుందన్నారు. అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం మండలంలోని పలు గ్రామాల్లో ఆయన ప్రచారం నిర్వహించారు. కూటమి పార్టీల కార్యకర్తలు భారీ స్థాయిలో ఈ ప్రచారంలో పాల్గొన్నారు. ఆయనకు గ్రామ ప్రజలు హారతులతో ఆహ్వానం పలికి గజమాలతో సత్కరించారు. కేంద్రంలో కూటమి గెలుస్తుందన్నారు సురేంద్రబాబు. రాష్ట్రంలో బాబు ప్రభుత్వమే అధికారంలోకి వస్తుందన్నారు. తనని గెలిపిస్తే నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి పరుస్తానని హామీనిచ్చారు. ఏ గ్రామానికి వెళ్లినా ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారని హర్షం వ్యక్తం చేశారు. రాబోయే ఎన్నికల్లో జగన్ కి తగిన బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు సురేంద్రబాబు. మనకు రాబోయే ఎన్నికలు చాలా కీలకమైన ఎన్నికలు. మనం ప్రజలతో మమేకం కావాల్సిన రోజులు ఇవి. ప్రతి ఒక్క ఇంటికి వెళ్ళి ప్రతి ఒక్కరిని కూడా ఓటు అభ్యర్థించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మన వాళ్ళ అతని వాళ్ళ అవతల వాళ్ళ అనేది పక్కన పెడితే మనం అడగాల్సిన బాధ్యత మన అందరి పైన ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా వెళ్ళి ప్రతి ఒక్క ఇంటిని ప్రతి ఒక్క ఓటర్ని కూడా అడిగి మన తెలుగుదేశం పార్టీకి రాబోయే నెలలో మే 13వ తారీఖు అత్యంత కీలకమైన రోజు. కాబట్టి మీరందరూ కూడా ఆ రోజు మన అందరినీ కూడా ఓటు అడిగి మన తెలుగుదేశం పార్టీ అభ్యర్థి అయిన నేను అలిమినేని సురేంద్రబాబు అసెంబ్లీగా అలాగే పార్లమెంట్ అభ్యర్థిగా బోయ అంబికా లక్ష్యాన్ని ఇద్దరిని కూడా తెలుగుదేశం పార్టీ సైకిల్ గుర్తుకు ఓటు వేయించాల్సిందిగా కోరుకుంటున్నాం.